హలో ఇచ్చుడు. హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఎవరైతే మెష్వి బర్త్డేకి అండ్ నా బర్త్డేకి విష్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే మెష్వి బర్త్డే వ్లాగ్ చూసేద్దాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడే ఎక్కడైనా చేద్దాం హోటల్ దగ్గర అని అనుకున్నా. నేను కొన్ని ప్లాన్స్ ఉన్నిందనమాట, కానీ ఆ రోజు బోట్ ట్రిప్ బుక్ చేశారని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులోనూ బోట్ ట్రిప్ అంటే మార్నింగ్ 8 o'clock అంతా స్టార్ట్ అవ్వాలి అని. మామూలు రోజుల్లోనే మాకు 7ంటికి లేచి రెడీ అయ్యి 8 o'clockకి బయటకు వెళ్ళడం కష్టం. అలాంటిది వెకేషన్లో అందులోనే బర్త్డేస్ అయినప్పుడు చాలా కష్టం. చాలా ఆలోచించాం వెళ్ళాలా వద్దా అని. బట్ ఆర్ ఫ్రెండ్స్ వాజ్ సో స్వీట్ అనమాట. కుదురుతుందా లేదా, మీకు ఇంకేమన్నా ప్లాన్స్ ఉంటే చెప్పండి అన్నట్టు ఆప్షన్ ఇస్తూ ఉన్నారనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కూడా వాళ్ళు ప్లాన్ చేసిన దాన్ని కొంచెం రెస్పెక్ట్ చేయాలనిపిస్తుంది. సో వీ థాట్ ఓకే వెళ్దాము, అందరూ ఉంటారు కదా, చూద్దాము ఎలా ఉంటుందో, బోట్లో చేసుకుందాం మెష్వి బర్త్డే అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేక్ అనమాట. కేక్ కూడా ఇంకా బోట్లో వెళ్తాం కదా, వచ్చేలోపు ఈవినింగ్ అయిపోతుంది అనుకున్నాము. సో వచ్చిన తర్వాత ఇది టైర్డ్ అయిపోతుంది నాకు తెలుసు. మార్నింగే చాలా కష్టంగా నిద్రలేచింది అండ్ షీ వాజ్ లిటిల్ సాడ్ అనమాట మార్నింగ్ నుంచే. అండ్ ఇంకో విషయం ఏంటంటే అంతకు ముందు రోజు మేము బస్ టూర్కి వెళ్ళాం కదా, పైన అంతా టాప్లెస్ ఉండింది బస్, చూసారు కదా, చాలా చలి అనిపించింది అనమాట. అందులో పైకి వెళ్ళాం కదా, సో చాలా చలేసింది. నెక్స్ట్ డే మాధవ్ ఇవాళ కూడా చలిగా ఉంటుందేమో, పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మమ్మల్ని మొత్తం ఫుల్ ప్యాక్డ్ అనమాట. యాక్చువల్లీ మేమందరం వేసుకోవాలి అనుకున్న అవుట్ఫిట్స్ అయితే అవి కాదు, బట్ మాధవ్ వాజ్ లైక్ నో ఇదిగో ఇవే వేసుకోండి అన్నట్టు వేయించాడు. కానీ ఇక్కడికి వచ్చే ముందు ఇంకా లాస్ట్ మినిట్లో వెళ్ళి రిసెప్షన్ హాల్తో ముందే కనుక్కున్నాము. మీరు ఏంటది ఒకవేళ బర్త్డే కిడ్స్ కంటే మీరు ఏమన్నా సెలబ్రేట్ చేస్తారా డెకరేట్ చేసి కేక్ అంతా అంటే, ఓకే మీరు మాకు ముందే కొంచెం చెప్పండి అన్నారు. సో వచ్చే ముందు వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చాము. ఈవినింగ్ మేము 7 o'clock అనుకుంటాను టేబుల్ బుక్ చేసాము. వాళ్ళు డెకరేషన్ అంతా చేస్తా అన్నారు. అండ్ కేక్ కూడా, కేక్స్ మీరు చూసే ఉంటారు కదా, చాలా మంచిగా బేక్ చేస్తున్నారనమాట. సో చెప్పాము కిడ్స్కి అన్నట్టు అంటే ఓకే వీల్ టేక్ కేర్ మేము చేసాము అని అన్నారు. బట్ అసలు ఏం చేశారు ఏంటి అనేది నేను మీకు ఈవినింగ్ చూపిస్తాను. అండ్ లాస్ట్ 2 వీడియోస్ ఎంజాయ్ చేసినట్టు ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇవాల్టి వీడియో కూడా. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ హూ ఆర్ కమెంటింగ్. మెష్వి యువర్ బర్త్డే గర్ల్ రైట్? హలో వెయిట్, ఇవ్వు అందరికి. నీ హ్యాపీ బర్త్డే కదా, అందరికి ఇవ్వు. అక్కకి ఇవ్వు ఫస్ట్. తీసుకెళ్ళి ఇవ్వు. ఇవ్వు, గో అందరికి ఇవ్వు. ఇక్కడ ఇవ్వు. థ్యాంక్ యూ చెప్పు. Thank you, sweetie. Have a great year ahead. Bless you. Happy birthday. కేక్ కటింగ్ చేద్దామా? థ్యాంక్ యూ డియర్. ఇలా కిసు హగ్గు కిసు బడీస్ అవన్నీ ఇదిగో పద. కొన్ని బ్యాగ్లో ఏదో వెతుకుతుంటే నాకు ఈ కనిపించాయి అనమాట. ఈ రోల్స్ ఉన్నాయి, పిల్లలు అందరూ ఉంటారు కదా తింటారు అన్నట్టు నార్మల్గా తీసుకొచ్చాను. సో సడన్గా గుర్తొచ్చింది, అందరూ ఉన్నారు కదా చిన్నప్పుడు నేనైతే ఎంత ఎగ్జైటెడ్ తెలుసా, స్కూల్లో ఈ చాక్లెట్స్ పంచడానికి భలే ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు అందరికీ అంతే అనుకుంటాను, కొత్త డ్రెస్ వేసుకెళ్ళొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ నా బర్త్డే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చేది. సో నాకు అసలు కోరికే తీరలేదనమాట, ఎప్పుడు హాలిడేస్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు సేమ్ మెష్వి కూడా అంతే, ఆల్మోస్ట్ దాని బర్త్డేస్ ఎప్పుడు ఇలా ఈస్టర్ బ్రేక్లోనే ఉంటుంది. అండ్ దానికి కూడా ఇష్టం ఇలా చాక్లెట్స్, ఎందుకంటే స్కూల్లో తీసుకొస్తూ ఉంటుంది చాలా. సో మమ్మీ నేను కూడా బర్త్డేకి ఇవ్వచ్చా అని అడుగుతుంది, కానీ అలా కుదరలేదు కదా. సో సడన్గా గుర్తొచ్చి ఇస్తావా ఈ రోల్స్ అంటే, యా మమ్మీ ఐ లైక్ టు గివ్ అనేది. సరే అని చెప్పి ఇంకా అలా from the bar. It's self-service provided. Chips, ice cream, water sport. For this, you can use the bins over there. Please do not throw a sickly. Wow, Daddy, good job. They've got a
Здравствуйте, уважаемые гости. Добро пожаловать на нашу яхту. Позвольте ознакомить вас с информацией, касающейся... నేను చెప్పాను కదా బీచ్ సైడ్ బర్త్డే చేద్దామని, ఇదిగో ఇలా కొన్ని బలూన్స్, ఆ తర్వాత ఏదో తీసుకొచ్చాను అనమాట, చిన్న యాక్సెసరీస్ అలా. ఇంకా అది ఎలాగో కుదరట్లేదు కదా అని చెప్పి ఒక చిన్న కేక్ అయితే ఆ పక్కన ఎక్కడో చిన్న స్టోర్ ఉంటే నార్మల్ కేక్ ఏదో ఉండింది. ఓకేలే, ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కదా, పెద్ద దానికి బాగుంటుంది అన్నట్టు బోట్లో ఎన్నిసార్లు వెళ్తాం బర్త్డేకి బోట్లో. సో అలానే ఒక చిన్న కేక్ తీసుకొచ్చాను. అండ్ నేను యాక్సెసరీస్ అన్ని కూడా ఏం తీసుకురాలేదు, బికాజ్ ఆల్రెడీ బ్యాగ్, ఈ స్నాక్స్, ఫ్రూట్స్ దీంతో చాలా హెవీగా ఉండింది అనమాట, క్యారీ చేయడం కష్టం అని. సో ఉన్నవేదో అలా పెట్టి చిన్నగా కేక్ అయితే అలా కట్ చేయించాం. అండ్ ఇక్కడైతే మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ మమ్మీ డాడీని కూడా తీసుకొచ్చారు. ఆంటీ అయితే అసలు ఎంత హుషారుగా, షీ వాజ్ లైక్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ట్రిప్ అనిపించింది నాకు. పేరెంట్స్ని ఆ ఏజ్లో ఇలా ప్రపంచం తిప్పుతూ ఉంటే బయట ప్లేసెస్, అండ్ వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ కనుక ఉంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే అది ఎంత ప్రౌడ్ ఫీలింగ్ కదా అనిపించింది నాకు. మమ్మీ ఎప్పుడు అనేది అనమాట, మేము చిన్నప్పుడు బాగానే టూర్స్కి వెళ్ళేవాళ్ళం, ఎవ్రీ ఇయర్ 1 ట్రిప్ పక్క వెళ్ళేవాళ్ళం. మా అత్త వాళ్ళు, ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, అన్ని ఫ్యామిలీస్ కలిసి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఆగిపోయిందనమాట, వెళ్ళేవాళ్ళం కాదు. సో మమ్మీ కూడా అంతగా తిరగలేదు. ఇప్పుడు అమ్మకి అంత ఒంట్లో బాగాలేదు, బట్ ఇప్పుడు అంటుంది ఎక్కువ ఇంట్లోనే ఉండిపోయామేమో అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది అని అప్పుడప్పుడు అంటుంది. సో యా, అందులోంచి నేను ఒకటి నేర్చుకున్నాను, వర్క్ హార్డ్, కష్టపడి పని చేయాలి. ఎంత కష్టపడి పని చేయాలంటే మనకి కొంచెం బ్యాకప్ ఉండాలి ఫినాన్షియల్గా. అట్ ద సేమ్ టైం ఇదిగో ఇయర్కి అట్లీస్ట్ ఒక ట్రిప్ అన్న మన కోసము మనం కొంచెం స్పెండ్ చేసుకోవాలి. నాకు స్పెషల్లీ ఇలా ట్రావెల్ చేస్తే మెంటల్గా, ఫిజికల్గా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. సంవత్సరం అంతా నేను కష్టపడటానికి రెడీ, పని చేసుకోవడానికి. మధ్యలో ఇలాంటి ఒక బ్రేక్ ఉంటే కనుక అది నాకు ఇంకా డబుల్ ఎనర్జీని ఇస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1-2 ఇయర్స్కి ఫుల్ బూస్ట్ అవుతాను అనమాట. అండ్ మనకి పిల్లలు కానీ ఏది కూడా అదొక అడ్డని అనుకోకూడదు, అంటే ట్రావెలింగ్కి కానీ దేనికైనా కూడా. ఇన్ఫ్యాక్ట్ మేము ఏషికా చిన్నప్పుడు కూడా బాగానే ట్రావెల్ చేసాం కదా, ప్యారిస్, అప్పుడు ఆమ్స్టర్డామ్, ఇవన్నీ వెళ్ళాము. అప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు, యూట్యూబ్ కొత్త, సో మెసేజ్ చేసేవాళ్ళు ఏమనంటే, 2 పిల్లల్ని వేసుకొని మీరు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, మేము పక్క ఊరికి వెళ్ళాలంటే అంత కష్టం అని నాకు అప్పుడు బోల్డ్ కామెంట్స్ వచ్చేవన్నమాట. సో ఇప్పుడు ఒక రీజన్గా అయితే చెప్పి మన లైఫ్లో ఏది ఆపుకోకూడదు అని నా ఒపీనియన్. బికాజ్ మళ్ళీ ఈ లైఫ్ రాదు, మళ్ళీ ఈ ఏజ్ రాదు. తర్వాత ఒకవేళ మనం అన్ని పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తగ్గిపోయాయి అంటే మనకి ఓపిక ఉండొచ్చో లేదో, లేకపోతే మనకి హెల్త్ ఉండొచ్చో లేదో తెలియదు కదా. సో ఏ టైంలో చేయాల్సినవి అవి చేయాలి, బట్ ఖచ్చితంగా కష్టపడి పని అయితే చేసుకోవాలి. ఆ తర్వాతే ఇవన్నీ అనమాట. పని చేయకుండా కొంచెం లేజీగా అలా ఉండి మిగతా వాటి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా అది వేస్ట్. అండ్ ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ చాలా జెల్లీ ఫిషెస్ కనిపించాయని. అక్కడ నుంచి నేను చాలాసేపు అవే చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ బాయ్స్ ఆర్ హ్యావింగ్ ఫన్. బర్త్డే Leave it there. Do whatever you want. She likes it. Meshvi, show me, Nana. Meshvi, ఫ్రెండ్స్ మెష్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. అది చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట బర్త్డే గిఫ్ట్ చూసి. అండ్ మీకు ఈ రైడ్ గురించి ఏం చెప్పలేదు కదా, బోట్ ట్రిప్ గురించి మీకు ఏం చెప్పలేదు కదా. సో ఓవరాల్గా ఇది ఒక 6 hours 7 hours అనుకుంటాను. మార్నింగ్ 8 o'clock అన్నారు, కానీ మేము ఇక్కడ షిప్ ఎక్కిన తర్వాత కాసేపు ఆపేశారనమాట. కొంచెంసేపు స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 3 points ఉంటాయి మధ్యలో, అక్కడ కావాలంటే స్విమ్ చేయొచ్చు అని. సో మేమేమనుకున్నామంటే అక్కడ మేబీ మనం షిప్ దిగేసి వెళ్ళి బీచ్ సైడ్ అలా స్విమ్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఉంటుందని. బట్ అలా అయితే ఏం కాదు, మధ్యలోనే ఆపేసేసి అక్కడ మీరు కావాలంటే స్విమ్ చేయొచ్చు అన్నారనమాట. సో మనం షిప్లో నుంచే దూకేసి కావాలంటే స్విమ్ చేయొచ్చు. అండ్ షిప్ రైడ్ వాజ్ ఓవరాల్ ఫన్. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇట్ వాజ్ ఓవరాల్ ఫన్.
ఇంకా ఇక్కడైతే లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు షిప్లో. అండ్ బాగుంది. కొంచెం మిల్లెట్స్ రైస్ అనుకుంటాను, అది సాలెడ్, చికెన్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రైస్, కొన్ని బ్రెడ్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఫుడ్ అయితే టేస్టీగా ఉండింది. అక్కడ ఐ థింక్ మనం డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కాసేపు ఆపేసి అక్కడ లంచ్ టైం ఇచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్తూ ఉన్నాము. అండ్ ఓవరాల్గా ట్రిప్ కాస్ట్, హోటల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడిగారు కదా. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో డెడికేటెడ్గా అదే మాధవ్తో కూర్చోపెట్టి మాట్లాడతాను. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది కదా. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదనమాట. బికాజ్ నేనైతే ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. మాధవ్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ కూర్చొని చేసిందే ఇవి. సో యా, డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకా మనం రీచ్ అయిపోతాము అనగా ఒక 40 minutes ముందు ఇక్కడ మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండింది. ఓవరాల్గా ఈ రైడ్ అనేది 1 day స్పెండ్ చేయగలము షిప్లో అని అనిపిస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ మ్యూజిక్ అదంతా ఉంది, ఫుడ్ ఉండింది ఇవన్నీ. బట్ ఏంటంటే నాకు కొంచెం ఈ మాధవ్ కూడా ఉండింది అనమాట. సిక్నెస్ లాగా ఉండింది. ఒక టైం వెళ్ళిన తర్వాత కళ్ళు తిరగడం, కొంచెం వామిట్ రావడం అలా ఉండింది అనమాట. సో అలా ఉన్నప్పుడు అలా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బర్డ్స్ వీటిని తీసుకొచ్చి ఫోటోగ్రాఫర్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వచ్చేస్తారనమాట. మిమ్మల్ని అడగరు మీకు ఇష్టమా కాదా, మీకు ఫోటో కావాలా వద్దా ఏం అడగరు. వాళ్ళు బలవంతంగా మీకు ఫోటోలు తీసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈవెన్ ఆ ఫోటోలు ప్రింట్లు కూడా తీసేస్తారనమాట. ప్రింట్లు కూడా తీసేసి ఒక 10-15 ప్రింట్లు మీ ముందు పెట్టి మీకు నచ్చినవి తీసుకోండి అంటారు. సో చాలా వరకు ఫోర్స్ చేస్తారనమాట తీసుకోవడానికి. అండ్ ఆబ్వియస్లీ ఎండ్ మీ ఇష్టం, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కాకపోతే ఇలా నేను ఎక్కడా చూడలేదు. అడుగుతారు తీసుకోండి ప్లీజ్ ఫోటో తీసుకోండి అని అడుగుతారు. కానీ ఒకవేళ ఫోటో తీసినా కూడా ప్రింట్లు తీసుకొని వచ్చేసి అలా నేను ఎక్కడా చూడలేదు. బట్ టర్కీలో అదొకటి ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే లాస్ట్లో దిస్ వాజ్ సూపర్ ఫన్. దీని బబుల్స్ అంటారో ఫోమ్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఒక 1/2 hour వరకు ఉన్నింది అనుకుంటాను. మంచి మ్యూజిక్, చుట్టూ ఏమో వాటర్ షిప్లో. ఇట్ వాజ్ ఆసమ్ అనమాట. సో పిల్లలైతే దే జస్ట్ హ్యాడ్ అ బ్లాస్ట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ బర్త్డే బేబీ వాజ్ సో సాడ్. ఎందుకో తెలియదు, అలిగి ఒక 20 minutes నుంచి అసలు ఎవరితో మాట్లాడకుండా పైన వెళ్ళి అట్లా పడుకునుంది. అసలు ఈ మధ్య అంత అలుగుతుందంటే అలిగితే 1 గంట అయినా కూడా ఇంకా బెడ్ దిగట్లేదు, రావట్లేదు అనమాట. సో అసలు ఈ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అది ఎంత పిలిచినా కిందకి రాలేదు. ఫైనల్గా నీకేదో చాలా అసలు ఎక్సలెంట్గా ఉండేది చూపిస్తారా ఏదేదో చెప్పి ఇంకా కిందకి తీసుకొచ్చి అందులో ఒక 5-10 minutes పెడితే కానీ మేడం గారు మళ్ళీ మూడ్లోకి రాలేదన్నమాట, మామూలు మూడ్లోకి. అలా మన రైడ్ అయితే అయిపోయింది. అండ్ అనుకోకుండా 4 వచ్చేసాము. హోటల్కి 4 వచ్చేసాము. అంత ఎర్లీగా వస్తామని అనుకోలేదు. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుందేమో అని అనుకున్నాను నేనైతే. వచ్చిన తర్వాత డైరెక్ట్గా పిల్లల్ని ఇదనమాట హోటల్ ప్రైవేట్ బీచ్. నిన్న చెప్పాను కదా నేను హోటల్ రూమ్లోంచి చూపించాను. అక్కడికి వచ్చి పిల్లల్ని కాసేపు వదిలేసాము ఆడుకోవటానికి. స్పెషల్ కాక్టైల్. ఎస్ ప్లీజ్. బాగుంటుంది. ఎస్ ప్లీజ్, మీరే చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతుందో. ఫ్లేవర్స్ ఉంటాయా? ఫ్లేవర్ తెలిసి చెప్పండి. తెలియనప్పుడు థ్యాంక్ యూ. తీసుకుందాంలేండి. పట్టుకొని కాసేపు. రేపటి నుంచి వెళ్ళవు కదా వాటర్లోకి. మెష్ వితౌట్ క్లోత్స్. హ్యాపీ బర్త్డే మెష్. హ్యాపీ బర్త్డే డార్లింగ్. మై లిటిల్ బేబీ, మై స్మాల్ బేబీ, మై చోటు బేబీ. ఎత్తుకోను నాన్న ఎలాగో వెట్టయిపోయాడు. ఇందాక మాక్టైల్ తీసుకొచ్చాడు కదా మాధవ్. మీరు అది ఎప్పుడైనా మన వ్లాగ్స్లో చూసారా? ఎవరికైనా గుర్తుందా చెప్పండి.
దాట్స్ ద ఎగ్జాక్ట్ సేమ్ మాక్టైల్ నేను ఏదైతే మా యానివర్సరీకి సన్సెట్ అని ఒకటి చేశాను కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్లేవర్. నేను చేసింది అయితే కంప్లీట్ గా మర్చిపోయాడు. ఇదిగో ఇక్కడైతే చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నాడు అనమాట. ఆ రోజు మీకు గుర్తుందా, ఆ రోజు వ్లాగ్ లో ఓకేగా ఉన్న రెసిపీ ఇది ఒకటే అని చెప్పాడు, బట్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సేమ్ ఫ్లేవర్ అనమాట. గ్రెనడైన్, ఈ కొంచెం మనకి లైమ్ సోడా ఇవన్నీ వేస్ట్ చేశారు. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది, ఇంట్లో చేసిన వాటినే బయట ఇంకెవరన్నా చేసి మనకి ఇచ్చారనుకోండి చాలా టేస్టీగా ఉంటది కదా. అండ్ ఇక్కడైతే పిల్లలకి ఇది కూడా నేను ముందు రోజు చెప్పాను కదా, మనకి ప్రైవేట్ బీచ్ దగ్గర ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా స్నాక్ బార్ లాగా, ఆ తర్వాత కాక్టైల్స్, మాక్టైల్స్, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి అని ఇక్కడ పిల్లలకి అయితే పాపం అలసిపోయారు కదా ఆడి అని చెప్పి వాళ్ళకి ఒక మిల్క్ షేక్ ఏదో ఇప్పించాము. ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూజివ్ మనం హోటల్ బుక్ చేసినప్పుడు. పొద్దున మెస్సీ చేసేసి రూమ్ బయటకు వెళ్తే వచ్చేలోపు ఇంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడైతే క్విక్గా మాకు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఉంది, రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి. 7 o'clockకి హోటల్ బుక్ చేసి కింద టేబుల్ బుక్ చేశాం కదా. వాళ్ళు అడిగారు బయట కావాలా మీకు లేకపోతే రెస్టారెంట్లోనే కావాలా ఈ డెకరేషన్ అని. బయట ఒకవేళ చీకటి పడిపోతుందేమో అప్పుడు ఫోటో సరిగ్గా రాకపోతే ఎట్లా అని లోపలే బుక్ చేసాము. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన డెకరేషన్ చూసి వీ వర్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. హలో బేబీ, బర్త్డే బేబీ. ఓ ఫ్రెష్ అయిపోయావా నువ్వు కదా, చెప్పాం 4 years అని కూడా. అదే ఎంత ఈగర్ గా కిందకి వెళ్ళామో, ఎలా డెకరేట్ చేశారు అని. ఫస్ట్ నుంచి అన్ని టేబుల్స్ చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఎక్కడ బెలూన్స్ ఇంకా అనిపించట్లేదే అనుకుంటూ ఉన్నాము, ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఫైనల్ గా అక్కడ వెళ్ళి వాళ్ళని అడుగుదాం అనుకునే లోపు ఈ చివర్లో ఈ కార్నర్ లో ఒక టేబుల్ కనిపించింది అనమాట. టేబుల్ ఫర్ 14 అనుకుంటాను, మంచిగా గులాబీ పూలతో ఇలా వేసి. ఇది అయ్యుండదే బర్త్డే పార్టీకి పిల్లలది ఇలా చేస్తుండ్రే అనుకొని డౌట్ గా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మెష్వియా అని అడిగారు. అవును అంటే ఇదే టేబుల్ అని. అసలు మైండ్ పోయిందనమాట, మాటలు లేవు. ఇంకేం అడుగుతాం. సరే ఒక లేడీ వస్తే అప్పటికి మా ఫ్రెండ్ అన్నాడు, ఇట్ డజంట్ లుక్ లైక్ కిడ్స్ బర్త్డే పార్టీ, అదేదో హనీమూన్ డెకరేషన్ లా ఉంది అని కూడా అన్నారు. తను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం అంటే పొద్దున్న చెప్పాను కదా తొందరలో బస్ వచ్చేసింది, తొందరలో చెప్పేసి వెళ్ళిపోయాం. కానీ లేకపోతే డీటెయిల్గా అడుగుండాల్సిందేమో. సరే సో ముందే మేము కొంచెం డీటెయిల్ గా అడుగుండాల్సింది ఈ బెలూన్స్ తో అలా ఏమన్నా చేస్తారా అని. కిడ్స్ బర్త్డే అంటే వాళ్ళు కిడ్స్ బర్త్డేనా చేసామన్నారు కాబట్టి మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. ఇట్స్ ఓకే, సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ కేక్ వాస్ సూపర్ టేస్టీ, చాలా బాగుంది. ఫస్ట్ అనుకున్నాము అన్ని డెజర్ట్స్ ఉన్నాయి, అసలు కేక్ మళ్ళీ తింటామా, అసలు అవసరమా, చిన్నది ఏదో ఒకటి తీసుకుంటే. నా ఐడియా వచ్చి జస్ట్ ఒక చిన్న 4 pieces సెపరేట్ గా తీసుకున్నాం, 4th బర్త్డే కదా అని. మాధవ్ అలా వద్దులే ఏదో కేక్ తీసుకుందాము అని. కేక్ అయితే చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ ఈ పర్టికులర్ హోటల్లో స్టాఫ్ దే ఆర్ సో ఫ్రెండ్లీ అనమాట, చాలా ఫ్రెండ్లీ, నవ్వుతూనే ఉంటారు. అండ్ దే సో వెల్కమింగ్ ఆల్సో, వెల్కమింగ్ అండ్ వార్మ్. ఇంకా అలా బర్త్డే చిన్న సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత డిన్నర్ అంతా చేసేసి బయటకు వచ్చాము. ఎవ్రీడే ఎలా ఉండేది తెలుసా, పొద్దున్న నుంచి పిల్లలతో అంతా ఆడి బయటకు వెళ్ళి తర్వాత మంచిగా వాళ్ళని తిని పడుకోపెట్టేసి మామీస్ అంతా పిల్లల దగ్గర ఉంటే డాడీస్ అందరూ హ్యాపీగా వచ్చి వ్యూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. బీచ్ సైడ్ ఆ ఫైర్ వేస్తారన్నాను కదా అది. అండ్ దానికి ముందు రోజు మంచిగా మ్యూజిక్ కూడా ఉండిందంట, మాధవ్ వీడియోలు తీసి పెట్టాడు. సో మాకు కూడా అనిపించింది అదేంటి ఎవ్రీడే నైట్ వీళ్ళే వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు, మేము కూడా వెళ్ళాలి కదా, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అట్లీస్ట్ ఒక రోజైనా ఫ్యామిలీ టైం ఉండాలి కదా అందరు ఫ్యామిలీస్తో బేసిక్గా అనుకుని. ఇంకా ఆ రోజు అయితే అసలు కుదిరేదే లేదు, మేము కూడా వస్తాము, పిల్లలు పడుకోకపోతారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. 11:30 12 వరకు ఏమో అలా ఉండి కాసేపు. ఎక్కువ చలి అయితే లేదు, కొంచెం చలి ఉండింది లైట్గా. సో అలా మెష్వి బర్త్డే అయితే అయిందనమాట. చిన్నగా చేసుకున్నా పెద్దగా చేసుకున్నా ఇంట్లో బయట అందరినీ పిలిచి ఎలా చేసుకున్నా కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. స్పెషల్గా వాళ్ళకన్నమాట, వాళ్ళకి కొన్ని మెమరీస్ క్రియేట్ చేసి ఉంచాలి అనిపిస్తుంది. అండ్ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఎవ్రీడే ఇక్కడ ఏదో ఒకటి చేస్తారనమాట. ఎంటర్టైన్మెంట్ రోజు ఒకటే ఉండదు, ఒక్కొక్క రోజు ఒకటి ఉంటుంది. అండ్ ఒక్కొక్క రోజు కిడ్స్ తంబోలా ఉంటుంది, కిడ్స్తో డాన్స్ చేయిస్తారు. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ముందే మనం కనుక్కుంటే ఆ టైంకి వెళ్ళొచ్చు అక్కడికి.
హలో మెష్వి బర్త్డే అయిపోయింది. సో లెట్స్ ఆస్క్ బర్త్డే గర్ల్ హౌ వాస్ హర్ డే. హలో మేడం. హలో మేడం. హలో హలో రావా నువ్వు? మెష్లు హౌ వాజ్ యువర్ డే? గుడ్. చెప్పు. మెష్లు అంటుంది 4 years అయిపోయింది కదా గుడ్ గర్ల్లా ఉంటాను అని. ఉండవా మరి? మరి చెప్పాలి కదా, రావాలి కదా. అమ్మ పిలిస్తే రావాలా? కమ్ కమ్ హియర్. నువ్వు చెప్పు ముందు. టెల్ మీ హౌ వాజ్ యువర్ డే? Bad. Bad. It was bad. How was the day, Ishika? Beautiful, right? Amazing. Amazing. Especially the boat ride. నువ్వు చెప్పు. You disgusting. Disgusting. You didn't like your birthday? No. Is that the best way? You're welcome. And good matching. ఏ అందరూ ఆల్మోస్ట్ పర్పులే ఒకరు తప్ప. అందరు పర్పుల్ కాకపోయినా అప్పుడప్పుడు మెష్ని ఇరిటేట్ చేయడం బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 kgs పుట్ ఆన్ అయినట్టున్నాం మళ్ళీ. The baby one. డాడీ ఫోటో కావాలా డాడీ? ఇది మెష్వి బర్త్డే నెక్స్ట్ రోజు. ఐ థింక్ దిస్ వాజ్ అవర్ 4th డే ఆఫ్ ద ట్రిప్. ఆ రోజు ప్లాన్ ఏంటంటే దగ్గరలోనే ఒకటి డాల్ఫిన్ షో ఉంది. సో మార్నింగ్ అక్కడికి వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని. అండ్ ఈవినింగ్ అయితే ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్ అని నైట్ షో చాలా బాగుంటుంది అని నేను ఫోటోలు చూసాను, చాలా బాగా నచ్చింది గూగుల్లో. సో ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్దాం అని అనుకున్నాము. సో ప్లాన్ అయితే ఆ రోజు అది. అండ్ మధ్యలో పిల్లల్ని పూల్లో అలా కాసేపు హోటల్లోనే ఆడిపిద్దాం కదా అని. బికాస్ నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేసేసాక నెక్స్ట్ డే ఏం ప్లాన్ పెట్టుకోలేదన్నమాట. జస్ట్ ఏదైనా లైట్గా షాపింగ్, సావినియర్స్ అవన్నీ తీసుకుందాం కదా అని అనుకున్నాము. బట్ ఆ రోజు ఈవినింగ్ అయితే డాల్ఫిన్ షో వాస్ గుడ్, బాగుంది. 1 hour షో అనుకుంటాను. రీజనబుల్ ప్రైజెస్, 25 euros per person ఎంతో. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ రోజు నైట్ అయితే ఆ ల్యాండ్ ఆఫ్ లెజెండ్ షోకి వెళ్ళలేదు, ఎందుకంటే అది మేమున్న చోటు నుంచి 1.5 hour డ్రైవ్ అని చెప్పారు. సో పిల్లల్ని తీసుకొని, అండ్ అది 7 నుంచి 11 వరకు ఏమో. 11 o'clock మళ్ళీ అక్కడ స్టార్ట్ అయితే 12:30 అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ చెక్అవుట్ ఉంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో కదా అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకైతే చాలా ఇష్టంగా ఉండిందనమాట వెళ్ళడానికి. అండ్ బట్ ఎనీవేస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా అది విజిట్ చేయాలి అని. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా పెట్టుకోండి అది కూడా మీ లిస్ట్లో. ఇక్కడ ర్యాండమ్ గా కొందరిని రమ్మని చెప్పారు. నేను ఇంకా డాల్ఫిన్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, టచ్ చేయించడం చేయిస్తారని మాధవన్ వచ్చి పిలిచారు. తను వెళ్ళట్లేదు, సిగ్గు కదా. నేను బలవంతంగా ఇంకా పంపించాను. సో ఇక్కడేమో మంచిగా డాన్స్ అయిపిస్తున్నారు అనమాట. ఎంత ఎంబారాసింగ్ గా ఫీల్ అయి ఉంటాడో ఐ కెన్ ఇమాజిన్. Like it? Good. Was it fun? Was it fun? చెప్పు. You did a great job, Daddy. చెప్పు. నాన్న బాగా చేశాడా డాన్స్? ఇక్కడ ఇట్స్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ ఇట్స్ సింగింగ్. ఒక మైక్ పెట్టారు, మైక్ పెట్టేసి వెనక నుంచి మ్యూజిక్ వాళ్ళు ప్లే చేస్తున్నారు రికార్డ్. అండ్ ఇదిగో ఇలా ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది అనమాట యాజ్ ఇఫ్ ఇట్స్ సింగింగ్. దే ఆర్ సో వెల్ ట్రైన్డ్. సో 1 hour ఫుల్, ఐ మీన్ ఇట్స్ వర్త్ అనమాట 1 hour షో. ఇట్ వాస్ రియలీ గుడ్. హాయ్. షో ఎండింగ్లో ఇలా మన దగ్గరకి కొంచెం వాటిని తీసుకొచ్చి దగ్గర నుంచి చూసేలాగా అనమాట. వాటికి ఫీడ్ కూడా చేస్తారు, ఫిషెస్ అవి. అండ్ ఇదిగో లాస్ట్లో ఇది
వచ్చి టెయిల్తో అలా వాటర్ స్ప్లాష్ చేస్తుంది అనమాట ఆడియన్స్ మీద. అలా డాల్ఫిన్ షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ ఆ టైంకి అనుకుంటాను. ఆ తర్వాత లంచ్ చేసి ఫస్ట్ థింగ్ స్పా ఒకటి బుక్ చేసాం అనమాట. అది నేను మీకు చూపిస్తాను ముందు. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ ఇందాక చెప్పినట్టు టౌన్ సెంటర్కి వెళ్ళాము కొంచెం షాపింగ్కి. అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి కంపేర్ చేద్దామని. నేను అసలు ఇంకా అప్పుడు ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ అలా వెళ్ళాం అంతే. అండ్ ప్రైజెస్ అయితే యూకేతో కంపేర్ చేస్తే నాకు కొంచెం రీజనబుల్లే అనిపించాయి అక్కడ. నా కోసమే రన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ స్పా టైం. ముందు రోజు వెళ్ళాం కదా, 15 minutes ఫ్రీ ఉండింది హోటల్లో అని చెప్పాము. సో 15 minutes చేయించుకున్న తర్వాత మాకు నచ్చింది. సో హమామ్ బాత్ ప్లస్ స్పా చాలా ఆఫర్స్ కాదు కానీ ప్యాకేజెస్ లాగా ఉన్నాయి. అందులో మేము హమామ్ బాత్ ప్లస్ స్పా సెలెక్ట్ చేసుకున్నాము. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ చేద్దామని. దాట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగానే ఉండింది. అంటే స్పా అయితే కొంచెం మంచిగా బ్యాక్ మసాజ్ బాగుంది. ఎక్కడికి వెళ్ళాలి మిష్వి నువ్వు? ఏం చేస్తావు పూల్లో? చెప్పు అబ్బా, చెప్పు ఏం చేస్తావు? అబ్బా అబ్బో. So you have become a 4-year-old girl and you have become so strong. It's hurting me. Abbo. Oh. Mish, are you ready to go home? Oh. No. Go to the pool. Abba. God dear. It's hurting. అండ్ ఇది లాస్ట్ రోజు పొద్దున రెడీ అయిపోయి అందరం చెక్అవుట్ చేస్తూ ఉన్నాము. 12 o'clockకి చెక్అవుట్ అనుకుంటాను. సో చెక్అవుట్ చేసే ముందు కిడ్స్ కాసేపు రూమ్లోకి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు అయితే పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. అండ్ నైట్ 9 o'clock 10 o'clock మా ఫ్లైట్. సో 7 కల్లా స్టార్ట్ అవుతాం 6 o'clock. సో గర్ల్స్, హౌ డు యు లైక్ ద ట్రిప్? హౌ డు యు లైక్ ద ట్రిప్ గర్ల్స్? Beautiful. యు వాంట్ టు గో బ్యాక్ హోమ్? No. I would like the flight journey. Oh, you like flight journey, okay. Okay, something positive. No. Tomorrow. Bless you. Yes. Meshvi, are you ready to go back to Bristol? No. Meshvi wants to go to pool. Advik wants to go to beach. Adya wants to go on a flight. Eshika? Wants to go to the pool. Yes. Eshika wants everything. Pool and slide and beach and right? Bristol. బై బై నుమా బే. ఒకరికి కంట్రీ నచ్చలేదు, టీ ఓకే బెంగళూరులా ఉంది, బట్ హోటల్ చాలా 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 నచ్చేసింది. సంబడి ఈజ్ మిస్సింగ్ హోటల్ Yeah. కదా. నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే హోటల్కి ఫర్ 2 weeks తీసుకొస్తాడంట నన్ను. ఏంటి కమిట్ అయ్యారా అలాగా? 2 weeks అనవసరం. సో 1 week అన్నా కమిట్ అవుతున్నారా? 1 week రావచ్చు. ఎస్, దాట్స్ అవర్ హోటల్ నేమ్ నూమా బే. అండ్ ఎవరో కరెక్ట్ చేశారు, మేమున్నది అంటాలియాలో అలన్యా అని ఒక చిన్న టౌన్ అన్నమాట. హాలిడేకి వెళ్ళినప్పుడు బయట ఎక్కువ తిరగకుండా మంచి హోటల్లో రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. అండ్ వెదర్ అవన్నీ కూడా కరెక్ట్ టైంలో వెళ్ళామని చెప్పాను కదా. అండ్ ఇక్కడ హోటల్లో ఒక ఆరెంజ్ ట్రీ ఉండింది. వచ్చిన రోజు నుంచి అది ఆర్టిఫిషియల్ రియల్ అని, నాకైతే అది బాగా రియల్ అనే అనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి అక్కడే కొన్ని సీటింగ్ ఏరియా కూడా ఉందన్నమాట, అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. బికాజ్ చెక్అవుట్ 12కి అయిపోయింది, 6 o'clockకి స్టార్ట్ అవుతా ఉన్నాం కదా. ఈ మధ్యలో వాళ్ళు ఒక ప్లేస్ చూపించారు, ఇక్కడ మీరు బ్యాగ్స్ పెట్టుకొని ఫుడ్ అంతా కూడా మీరు తినొచ్చు, హోటల్లోనే ఎక్కడైనా టైం స్పెండ్ చేయండి అని. సో కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత చుట్టూ ముందు రోజు వెళ్ళాం కదా, సావ్నియర్స్ అవి ఏం దొరకలేదు. జస్ట్ ఒక మాల్కి వెళ్ళాము, అక్కడ ఏమీ లేవు అనమాట. నాకు ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఏంటది డేట్స్ అవి ఏం దొరకలేదు. అందుకని దగ్గరలో వెళ్ళి సావ్నియర్స్ ఏవో తీసుకొని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. కిడ్స్ వర్ సూపర్ టైర్డ్. ఆ రోజు ఇంకా బయటే ఉన్నాం కదా చాలా వరకు హోటల్లో. సో యా, మా ట్రిప్ అయితే అలా జరిగింది. మీకు ఈ ట్రావెల్ సిరీస్ నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను, మీ కమెంట్స్ చూస్తే నచ్చింది అని అనిపిస్తుంది. So yeah, thank you all for supporting. I hope you all enjoyed and see you all very 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 soon.